కొండయ్య మావా, బాగున్నావా? మీ అయ్య దయ వల్ల ఇట్టుండాంలే. ఎవర్రా? ఇంకెవరో చిన్నదరా. రారా అయ్యరా, రా. దా దా, కూసో కూసో. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. బాగుండవా? బాగున్నాను. ఆయన ముంచింది చాలు, మురిసిపో మాకు. శివయ్య మావా, నమస్తే. సీనయ్య, బాగుండవా? బాగున్నా. కూర్చో. పర్లేదు. పట్నంలో ఏదో పెద్ద చదువుకున్నట్టు తెలిసిందయ్యా. మన ఆలలో నీ అంత చదువు ఎవరూ చదువుకోలేదయ్యా. నీ చదువుతో ఇక్కడున్న మన వాళ్ళందరిలో మంచి పేరు తెచ్చుకోలేయ్యా. సరేనా? ఏవి చదువుకుని వాళ్ళు అయ్యే తెచ్చుకోగలింది. వీడు బాగా చదువుకున్నాడుగా, అంతకనే ఎక్కువే తెచ్చుకుంటాడులే. రేకొండా, నా చదువు నీ ముందు సముద్రంలో నీటి బొట్టంత మావా. ఏ మంచైనా మన మనస్తత్వంతోనే వస్తుంది. అందరూ బాగుండాలనే మనసు నీది, నేనే బాగుండాలనుకునే మనసు మా నాన్నది. ఏంట్రా నువ్వు అనేది? ఇక్కడ జనాల ఆకలి కేకలు తెలుసు, దానికి కారణమైన సన్నవాలా తెలుసు, దాన్ని ఆపాలనుకున్న నీ ఆశయమో తెలుసు. నీ ఆశయానికి నేను తోడవుతా మావా. చాలా ఆపరా నీ నీతులు. మీ అయ్య చుట్టకి నిప్పులని ఊరంతా తగలబెడితే నేను చాలా మంచోనని కొండ నీళ్లతో ఆర్పినట్టుంది నీ వ్యవహారం. పెద్ద చెప్పొచ్చావు. ఎలా అలవయ్యా? నీ నీతులు విని కోతులు పడాడావడు లేడు. ఆగు. మా నాన్న ఏం చేశాడో నాకు ఇప్పుడే తెలిసింది. ఇది మన ఒక్కరి సమస్య కాదు, సముద్రం మీద బతికే అందరి వేటగాళ్ల సమస్య. ఇలాగే అందరూ సన్నవల వేసుకుంటూ పోతే జీవరాశి అంతమైపోతుంది. రేపటి తరానికి సముద్రం కేవలం ఉప్పు నీళ్ళగానే మిగిలిపోతుంది. రైతు నేల మీద వ్యవసాయం చేస్తేనే పంట పండుద్ది. మనం నీటి మీద వ్యవసాయం చేస్తేనే పంట దొరుకుద్ది. ఆ పంటే పండకపోతే మనిషిని మనిషే తినే రోజులొస్తాయి. అది మనిషి మనుగడికే ముప్పవుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నా ప్రయత్నం ఆగదు. ఎమ్మెల్యే గారితో చెప్ప